నేను గ్రూప్ డి గురించి మీకు అంతకుముందు చెప్పిన వీడియోలో పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మేల్కి అయితే 4 నిమిషాల 15 సెకండ్లు టైం ఇస్తారు, 1 km పరిగెత్తాలి. ఫీమేల్కి అయితే 5 నిమిషాల 45 సెకండ్లు ఇస్తారు, 1 km పరిగెత్తాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత వెయిటేజ్ మోసుకెళ్ళాలి. బరువు 35 kgలు. మేలైతే 2 నిమిషాలు టైం ఇస్తారు, 100 మీటర్లు పరిగెత్తాలి. 100 మీటర్లు తీసుకెళ్ళాలి. ఈ బరువుని, ఈ 35 kgs బరువుని 100 మీటర్లు తీసుకెళ్ళాలి 2 నిమిషాల్లో. అదే ఫీమేల్కి అయితే 20 kg 1 టైం అంతే, 2 నిమిషాలు 100 మీటర్లు. ఇక అది ముందు వీడియోలో వెయిట్ అని చెప్పాను, వెయిట్ మోసుకెళ్ళాలి. వెయిట్ మోసుకెళ్ళాలి. దీని తర్వాత మీకు పీఈటీ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. డీడీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, 10th క్లాస్ మార్క్ లిస్ట్, ప్రీవియస్ సర్టిఫికెట్ అంటే వాటి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉంటాయి కదా, అది డాక్యుమెంట్ వెరిఫికేషన్. దీని తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్, ఈ మెడికల్ టెస్ట్లో కొంతమంది మాకు ఐసైట్ ఉంది, మాకు జాబ్ వస్తుందా కాదా అని డౌట్స్ ఉంటాయి. ఐసైట్ ఉంటే వాళ్ళ ఐసైట్ని బట్టి స్పెక్ట్స్ అలో చేస్తారు. వాళ్ళకు కూడా వాళ్ళకి తగిన జాబు, ఆ జాబుల్లో ఏదో జాబు వాళ్ళకి కేటాయిస్తారు. ఐసైట్ ఉంది, మేము రైల్వే జాబ్ పనికి రామా అని డౌట్స్ అక్కర్లేదు. మీకు సైట్ ఉన్నా ప్రాబ్లం లేదు. ఓకేనా ఫ్రెండ్స్, డౌట్ క్లియర్ అయిందా? బాయ్.